అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ పెట్టేంది అనుకుంటున్నారా? ఇది ఈరోజు షుగర్ మిషన్ అయితే రెండో మిషన్ తెప్పించడం జరిగింది. 2021 సంవత్సరంలో కరోనా టైంలో నాకైతే షుగర్ వచ్చింది. ఆ టైంలో మా అబ్బాయి ఫస్ట్ ఆ మిషన్ తెప్పించాడు. ఆ రోజుల్లో అది 1100 1200 ఉంది. 1200 ఎంత కావాలి. దాంతో ఆ మిషన్ తెప్పించుకున్నాడు. అది దాదాపు తెప్పించాడు నా కోసం. దాదాపు ఆ మిషన్ 5 సంవత్సరాలు పనిచేసింది. ఈ మధ్య 3 నెలల నుంచి అది మిషన్ పని చేయట్లేదు. ఇంకా దాని పని అయిపోయింది. ఇక్కడ విషయం ఏంటంటే ఆ మిషన్ ఖరీదు ఇప్పుడు ఆన్లైన్లో 950 రూపాయలు ఉంది. కానీ దాంట్లో పెట్టే పిన్నుల ఖరీదు మటుకు 900 ఉంటాయి. మళ్ళీ స్టిప్స్ ఖరీదు 900 ఉంటాయి. మళ్ళీ మనం ఏంది పొడిచే ఏమంటారు లెన్స్ సెట్స్ 50 రూపాయలు ఉంటాయి. 950 అవుతాయి. కానీ ఆ మిషన్ ఖరీదు ఆన్లైన్లో 950 ఉంది. ఇక మా అమ్మాయి అయితే ఇంకొక రకం మిషన్ తెప్పించింది. ఇది 700 రూపాయల మిషనే మన బడ్జెట్లో. ఈ మిషన్ వచ్చేసి 700 రూపాయలు. ఇంకా ఈ మిషను ఈ ఓడతీసే లోపల నేను ఈ మిషన్ తొందరగా ఓడదీసి షుగర్ చెక్ చేసుకుందాం నేను ఆతృతతో ఉన్నాను. కానీ మా అమ్మాయి మటుకు దాంట్లో ఒక పిన్ను మనకి లెన్సెట్టా దాని పేరు లెన్సింగ్ మిషన్ ఒకటి ఇస్తారు వాళ్ళు. దానికి ఫస్ట్ సారి మిషన్ కూడా మేము ఎలా చెక్ చేసుకోవాలి అర్థంగా పక్కన పడేసాము. అది అవును, ఇప్పుడు అది ఇచ్చినప్పుడు దాంతో పొడుచుకోవాలి మనము. దాంతో పొడుచుకుంటే అది నొక్కేరికి బట్టన్ ఎంత లోపలికి వెళ్ళిద్దని మా భయం మీద నేను ఫస్ట్ కూడా పొడుచుకోలేదు, చేతితోటి చేయడం జరిగింది. నేను ఈ మిషన్ చెక్ చేసుకుందాం అంటే వీడియో తీద్దామంటే మా అమ్మాయి దాన్ని ఎలా సెట్ చేయాలని చెప్పి దాని మీద చూస్తుంది. దాంతో పొడుచుకుంటే లోతుగా వెళ్ళదు నాన్న నీకు. ఇది మనకి సెట్ చేసుకోవడం తెలియలేదు కదమ్మా. అది ఇలాగే డిస్కషన్ జరుగుతుంది మేము ఏ వీడియో చేస్తున్నా. ఇది ఆక్యూ చెక్ మిషన్ ఇప్పటికి 700 రూపాయలు. దాని గురించి చెప్పడం మర్చిపోయి మేము వేరే దాంట్లోకి వెళ్ళిపోతాం. ఆ లోపల స్టిప్స్ 10 ఫ్రీ వచ్చినాయి. ఆ లెన్స్ సెట్ ఒక 10 వచ్చినాయి. ఈ మిషన్ ఖరీదు వచ్చి 700 రూపాయలు. విడిగా ఈ మళ్ళీ లెన్స్ సెట్స్ పిన్నులు 50 పిన్నులు కొనాలంటే 900 అవుద్ది. లెన్స్ సెట్స్ కాదు స్టిప్స్ 50 కొనాలంటే 900 అయింది. 900 చిల్లర అయింది. మళ్ళీ ఆ పిన్నులు లెన్స్ సెట్స్ కొనాలంటే ఒక 50-100 రూపాయలు ఉంటాయి. మొత్తం 1000 రూపాయలు అవుతాయి. విచిత్రం ఏంటంటే మిషన్తో కలిపి వీళ్ళు 10 ఫ్రీగా ఇచ్చారు, 700 రూపాయలు. మళ్ళీ అంటే మిషన్ కొన్న వాళ్ళు ఎట్టా చెక్ చేసుకుంటారని మిషన్ రేట్ తక్కువగా ఇస్తున్నట్టుంది వీళ్ళు. నాకు అర్థం కావట్లేదు ఫస్ట్ నుంచి కూడా. ఇప్పుడు మనం ఆ మిషన్ పడేయలేం కదా, ప్రతిసారి కొత్త తెప్పించుకోలేం కదా, అందుకని వాళ్ళు ఇలా పెడుతున్నట్టుంది. నాకు తెలియక 900 పెట్టిపోయింది సార్. అది తెచ్చాను. ఆ పాత మిషన్ కూడా ఆ స్టిప్స్ తేకుండా కొత్త మిషన్ తెచ్చుకుంటే సరిపోయేది నాకు. అది పాత మిషను. అది చాలా కాలం పనిచేసింది. ఇది ఎంతకాలం పనిచేస్తో చూడాలి. నిన్న నేను 10 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు. 10 రూపాయలే ఖర్చు పెట్టాను నిన్న బజార్కి పోకుండా అని చెప్పాను మీకు. పాల ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ కూడా నేను తేలేదు, ఎందుకంటే ఈ పంటి నొప్పి వల్ల టీ ఆపేసాము. ఈరోజు మధ్యాహ్నం భోజనంలోకి పెరుగు లేదు. మనం ఏదైనా ఖర్చు ఆపాము ఒక రోజు అంటే రెండో రోజు ఖర్చు ఉంటుందని లెక్క అనమాట మన మధ్యతరగతి కుటుంబాల్లో ఎక్కువగా. ఎందుకంటే మనం ఖర్చు ఒక రోజే ఆపగలం, కానీ ఆ రెండో రోజు మటుకు డబుల్ ఖర్చు అయింది. ఈరోజు ఉదయాన్నే ఈరోజు ఉగాది పండుగ కాబట్టి ఈ మిషన్కి 700 రూపాయలు పెట్టి మిషన్ తెప్పించడం జరిగింది. ఆన్లైన్లో బుక్ చేశాము. ఈ మిషన్ డబ్బులు మా అమ్మాయికి 700 ఇచ్చేసాను. ఇకపోతే నా కూతురికి వచ్చేసి మా అమ్మాయికి ఇచ్చానంటే మా అమ్మాయికి ఊరికి ఇలా మా అమ్మాయికి ముందు ఆమె డబ్బులు కట్టింది 700 రూపాయలు. ఈరోజు మిషన్ వచ్చిన తర్వాత ఇవ్వమంటే మిషన్ రాగానే నిద్ర లేపి నాన్నదిగో మిషన్ వచ్చింది ఇంక వీడియో చేసుకోమని చెప్పింది. ఆమెకు 700 రూపాయలు డబ్బులు ఇచ్చాను. ఇంక ఈరోజు పండుగ రోజు మా ఆవిడకి కూడా ఒక చీర కొనిచ్చాను నా కూతురు దగ్గర. ఇంకా ఇది చూశారు కదా, నిన్న నేను ఖర్చు సేవ్ చేస్తే ఈరోజు ఖర్చు అయింది. పండుగ రోజు ఉగాది రోజే కొత్త మిషను నేను తెచ్చాను. ఇంకా బజార్కి వెళ్ళి మామిడి తోరణాలు, మామిడి పిందెలు 2, అయ్యొక దాని పూలు, కొబ్బరికాయ, పూజకి సంబంధించి నేను తీసుకొచ్చా. అది నా బడ్జెట్. ఎందుకంటే ఇంట్లో పూజలకు సంబంధించి నాది బడ్జెట్. కొన్ని ఇంతకుముందు ప్రతి ఒక్క పండగకి నేనే వీళ్ళు ఏదైనా కావాలంటే తీసుకురమ్మంటే వెళ్తే తీసుకొస్తాను బజార్కి వెళ్ళి. వినాయక చవితి ఈ మధ్య మా అమ్మాయి అయితే ఈ పూజా సామాగ్రి సంబంధించి తెచ్చుకుంటుంది. కానీ ఇంకా నన్ను ఏం చేసిందంటే ఇంతకాలం అసలు ఇంకేం తెలియదని తీసి అవతల పడేసింది. లెక్కలు వచ్చి నన్ను లెక్కలో తీసి పడేసింది. అంటే నువ్వు వినాయక చవితికి బాగా తెస్తావు దగ్గరుండి. ఇంకా ఇంతకాలం మనం చేసిన ఇదంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ అయింది. అదే ఏమంటారు చూడు, గుడ్డొచ్చి పిల్లని ఎక్కరిచ్చింది అన్నట్టుగా ఆమె ఇప్పుడు ఈ మధ్య కొత్తగా పూజలు చేస్తుంది. ఇంతకుముందు నేను నిత్య పూజ చేసేవాడిని, శివుడికి పూజ చేసేవాడిని నిత్యం. ఉదయాన్నే పూలు తీసుకొచ్చుకొని బాగా నీట్గా స్నానం చేసి ఉదయం సాయంత్రం 2 పూటలు పూజ చేసుకునేవాడిని. అప్పుడు వీళ్ళు నన్ను గుర్తించలేదు. కానీ తర్వాత నాకు ఈ ఆరోగ్యం సహకరించుకో లేకపోతే పని ఒత్తిడి వల్ల నేను కొంచెం వెనకబడిపోయాను పూజల్లో. ఇప్పుడు ఇంత వెనకబడిపోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మేముండే ఇంట్లో ఏమైందంటే పూజ చేసుకుంటా నేను మన గుంజలు దిగిపోయా. వెనక ఆ టేబుల్ దగ్గర ముందుకు పడ్డా, గుట్లకు పడ్డా, కుంది మీద పడ్డా పోయి అట్లా. ఇప్పుడు ఉండే ఇంట్లో ఏంటంటే ఆ తిరుగు అనమాట.
పూజ గది కంఫర్ట్గా లేదు. మా ఇంట్లో పరిస్థితి అలా ఉంటుంది. బెడ్రూమ్లో పోయి మా అమ్మ అదేదో పిన్ని పెట్టమంటే వెనక స్టూల్ పడుచుకుంది మా ఆవిడ. ఎందుకంటే మనుషులు నడవటానికి కుదరదు ఇక్కడ, ఇరికిళ్ళు. చాలామంది అంటారు ఇరికిస్తీర్ణం కొరికిస్తే నాశనం కొరికితే. మేము ఇరికింట్లో దాదాపు 12 సంవత్సరాల నుంచి ఉన్నాం. ఇది ఎందుకు విస్తీర్ణం కొట్టలేదు ఇల్లు. ఇప్పుడు గణపతికి గుంజలు తీస్తే మంచిది కదని గుంజలు తీయడానికి ప్రయత్నం చేసి వెనక పక్క టేబుల్ ఉందన్నమాట, అంట్లు పెట్టుకునే టేబుల్. ముందుకు వస్తుంది గుట్లోకి అలా. అందుకని నేను ఈ మధ్య ఇంట్లో పూజకి నాకు అనుకూలం లేక మా అమ్మాయి చేస్తాను అనమాట. ఇంక విషయానికి వద్దాం. ఈ మిషన్ అయితే ఆ మిషన్కి ఈ మిషన్ కొంచెం తేడా. ఆ మిషన్కి అట్లా దండం పెట్టుకుంటే పోయి అంత దీపారాధన కుంది మీద పడ్డారు. పోయి మా నాన్న కుంది మీద పడడం జరిగింది. అసలుకే పెద్ద ప్రమాదం జరిగేది అట్లా. కుంది మండుతుంది. అందుకని ఈ రోజు కూడా తెలియక అట గుంజలు దీపం వెనక తగిలింది పొరపాటున, ముందుకు పడుచుకున్నాను పోయి జాగ్రత్తగా చేశాను. అందువల్ల పూజ గది అనేది కొంచెం ప్రశాంతంగా ఉండాలండి సపరేట్గా. కానీ ఏం చేద్దాం, ఇదిగో ఈ పిన్ను ఇలా పెట్టుకొని ఊరక బ్లడ్ కొద్దిగా సరే ఊరక టచ్ అయితే అయింది. ఇంతకుముందు ఉన్న దానికి ఏంటంటే ఒక చుక్క దాని మీద వేయాలి. దానివల్ల కరెక్ట్గా వేయలేకపోతే ఆ పిన్ వేస్ట్ అయిపోయింది అనమాట. ఆ మిషన్కి ఈ మిషన్కి ఉన్నటువంటి తేడా ఇది. ఇప్పుడు షుగర్ ఎంత ఉందో చూద్దాం. మనకి నాకైతే బాగా కంగారుగా ఉంది షుగర్ ఎంత ఉందని. చెక్ చేసుకున్న తర్వాత కొంచెం అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాను. షుగర్ అయితే కంట్రోల్లోనే ఉంది. మరి ఇంక రేపు 3 నెలల షుగర్ టెస్ట్ చేపిస్తే ఎంత వస్తుందో తెలియదు. కానీ ఈరోజు అయితే మిషన్లో చెక్ చేస్తే 102 వచ్చింది. డాక్టర్ గారు ఏం చెప్పారంటే, మీరు దాంట్లో చెక్ చేసుకునే దానికి ల్యాబ్లో చెక్ చేసుకుని 10 పాయింట్ తక్కువ వేసుకోండి అన్నాడు. అంటే 92 ఉన్నట్టు అనమాట. 92 అంటే 102 చూపిస్తుంది ఇక్కడ దీని మీద, మిషన్ మీద చూడండి 102 చూపిస్తుంది. ఇలా ఉంటుంది అనమాట పరిస్థితి ఇక్కడ ఇంట్లో అంత ఇరుగు. కాబట్టి మీరు చాలామంది చాలా వ్యవహారాలు ఏదైనా ఇలా వీడియోలు చెబితే దానికి తగ్గట్టు మీరు చెప్తుంటారు కామెంట్లో. మీరు చెప్పడం మామూలే కానీ ఇక్కడ దీంట్లో ఈ వంటగదిలో పడుచుకోవడం, బెడ్రూమ్లో పడుచుకోవడం. బెడ్రూమ్లో ఒక బెడ్ 6x6 బెడ్ కానిస్తే ఇంక అసలు తిరిగేదానికి కూడా అవకాశం ఉండదు. ఇక్కడ అందరం ఒకరికొకరు చూసుకొని పొడుచుకొని గొడవలు పెట్టుకుంటూ ఉంటాం. ఇవాళ అయితే నా మక్కి అసలు ఎంత మూల పొడుచుకునేసరికి అయితే పోటు పుడతా ఉంది. విషయం ఏంటంటే ఇంతలా మనం గొడవ పెట్టుకున్నా కానీ లాస్ట్కి మళ్ళీ ఏదైనా ఇల్లు చూసుకోవాలంటే మళ్ళీ ఆ వాతావరణం ఇమ్మడగలమా వెళ్ళలేమని మళ్ళీ ఆలోచన చేసుకుంటుంటాం మేము. ఇది మొత్తం పర్సులో పెట్టుకునేది మిషన్ అంతా చెక్ చేసి. ఇంకా లాస్ట్కి ఫైనల్గా అటు తిరిగి మళ్ళీ ఇదే మేలు అన్నట్టు అనుకుంటాం మేము. గుడ్డికరే మేలని పొడుచుకున్నప్పుడు కోపం మీద అలా అనుకుంటాము. పూజ చేసుకునేటప్పుడు ముందుకు పట్టడం ఇలాంటివి జరిగినప్పుడు అలా అనుకుంటుంటాము. తర్వాత మళ్ళీ ఇదే మళ్ళీ రాజీ పడిపోతుంటాం. ఇలాగే గత 12 సంవత్సరాలు ఇక్కడే ఉంటున్నాము. అయితే మనం ఎన్ని చేసినా కానీ అప్పుడప్పుడు కొన్ని చిన్న ఇబ్బందులు వచ్చినా మళ్ళీ అప్పుడప్పుడు కొంచెం ఆవేశాలు వస్తుంటాయి, ఆందోళన వస్తుంటుంది. ఖాళీ చేయాలనేది మన చేతుల్లో లేదయ్యా. ఇక్కడ ఉండాలా, వేరే ఇంటికి పోవాలనేది దేవుడి చేతిలో ఉంటుంది. అది టోటల్గా ఏమైందంటే మీరు చెప్పినట్టుగా ఓనర్ గారు రంగులు గింగులు వేపిస్తే మంచిదే కదా అన్నారు. కానీ రంగులు వేపిస్తే మంచిదే, పరిస్థితి చెప్పమంటావు కదా, చెప్పాను కదా. పూజ చేసుకోవాలంటే ముందుకు పడతాం. మా బెడ్రూమ్ అదే దేవుడు గుంజలు తీయాలన్నా వంగి దండం పెట్టుకోవాలన్నా వెనక స్టూల్ తగిలి ముందుకు పడతాం అనమాట. ఆ స్టూల్ అక్కడ ఆ టేబుల్ ఎక్కడ పెట్టకపోతే కుదరదు, అంతా ఇరుగ్గా ఉంటుంది అనమాట ఇల్లు. అసలు ఆ పెయింట్ వాసన పడదు, ఊపిరాడదు కదా ముందు అసలు. సరే ఇక్కడ నుంచి పోలేము. ఇక్కడ నువ్వే అంటావు కదా రుణానుబంధం అని. నువ్వు ఎన్ని రోజులకి మనం ఓనర్ అంకుల్కి రుణం ఉన్నామో అన్ని రోజులు మనం ఓనర్ గారికి రెంట్ ఇవ్వాల్సిందే. ఆ రుణం తీరిపోయాక ఖాళీ చేస్తాం. ఈ ప్లేస్లో అంటే నా షాప్ 27 సంవత్సరాలు నేను అనుకోలేదు, 25 సంవత్సరాలు ఉండాలనుకున్నా. కానీ అదనంగా 2 సంవత్సరాలు ఉన్నాను పని జరగకపోయినా. కానీ ఎందుకు ఉన్నామంటే అలా అన్ని సంవత్సరాలు ఉండాలి. తీరిపోయిన తర్వాత ఇంక మనం ఉండడానికి ప్రయత్నం చేసినా వాళ్ళు ఉండొద్దు, ఇంకా మాకు కావాల్సిందే రూమ్ అన్నారు. అది అనమాట మనకి రుణానుబంధ రూపేనా ఇది అంటారు కదా. అలాగే ఇక్కడ ఒకరింట్లో మనం ఉంటున్నామంటే ఏ ప్లేస్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నదో మన చేతుల్లో ఉండదు, అంతా దైవ నిర్ణయం. మొత్తానికైతే ఇంక మళ్ళీ 2-3 రోజులు ప్రశాంతంగా ఉండే ఇంట్లో. ఎప్పుడన్నా చిన్న రిపేర్లు వచ్చినప్పుడు కొంచెం అలజల్లు, ఒత్తిళ్ళు, టెన్షన్లు వస్తాయి. కానీ కాకపోతే ఏదైనా పొడుచుకున్నప్పుడు మూలాలు పొడుచుకున్నప్పుడు చికాకు అనిపిస్తుంది. మళ్ళీ ఊర్లోకి పోయి ఇల్లు చూసినప్పుడు ఇదే బెస్ట్ అనిపిస్తుంది. ఇలా ఉంది అనమాట మా ఇల్లు. ఈ ఇల్లు ఇడిచిపోవాలని ఎన్నిసార్లు అనుకున్నా వెళ్ళలేక మానుకున్నాను ఆ పాట అన్నట్టుగా. బయట ఇల్లు ఎలా అంటే మెల్ల ఎక్కువ ఉండి బయట బాత్రూమ్స్ ఉంటున్నాయి, చీకట్లో భయం కదా రాత్రులు. అది ఇరికిల్లు అని ఇది ఇల్లు కంఫర్ట్గా ఉంటుంది బాగా. బాత్రూమ్స్ ఉంటాయి, హాల్లో ఒకటి, బెడ్రూమ్ ఒకటి. వీడియో టైం అయిపోవస్తుంది కాబట్టి ఇంక నేను లాస్ట్కి అయితే అంతా అయిపోయిన తర్వాత ఆ పప్పుల కారము అది నెయ్యి, కొబ్బరి కారంలో నెయ్యి వేసుకొని ఉల్లగడ్డ ఎప్పుడు చేస్తే 2 కలుపుకొని తిన్నా. మొత్తానికైతే సింపుల్గా ఈరోజు ఉగాది అయితే ఇలా గడిచిపోయింది భోజనం. మీరందరూ ఉగాది పండుగ ఎలా చేసుకున్నారు కామెంట్ చేయండి. మేమైతే ఇలా జరుపుకున్నాం ఈరోజు. వీడియో నచ్చితే
లైక్ చేయండి, చేయండి. హైప్ చేయండి. ఈ మధ్య హైప్ చేయట్లేదు మీరు. నా వీడియోలు కొంచెం బోరింగ్గా ఉంటున్నట్టుంది, నాకే అర్థమవుతుంది నా వీడియో నాకు బోర్గా ఉండేది. ఏదేదో వీడియో చేస్తున్నాను, ఆరోగ్యం వల్లలే ఏదేదో చేస్తున్నా వీడియో పెట్టాలని, కానీ నాకే బోరింగ్గా ఉంది. ఇంకైనా నన్ను భరాయిస్తున్న మీ అందరి మటుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నా సబ్స్క్రైబర్లందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, నాకు సపోర్ట్ చేస్తూ కామెంట్లు పెట్టే వాళ్ళందరికీ కూడా. మిమ్మల్ని నా వీడియోల వల్ల ఏదైనా బాధించి నొప్పించుంటే క్షమించాలి. ఇది ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, హైప్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు, శృతి వీడియోస్ కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.